వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మంచిది. ఈ దినము ధ్యానం కొరకు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క పేరు పెట్టబడిన వారు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కుటుంబము ఉండవలసిన విధానము, ప్రతి ఒక్క కుటుంబము నడుచుకోవలసిన విధానము, ప్రతి ఒక్క కుటుంబము జీవించవలసిన విధానము మనం ఈ దినము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలు అనబడుతున్న వారే కానివ్వండి, లేకపోతే ఎవరన్నా కానివ్వండి, దేవుని కుటుంబము అనగా దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, వారి కుటుంబాలు ఎలా ఉండాలి, వారి కుటుంబాలు ఎలా ముందుకు కొనసాగాలి, ఎలాంటి విధానంలో వారి కుటుంబము ఉండాలి, కుటుంబంలో భార్య కానీ భర్త కానీ ఉండవలసిన విధానము ఏమిటి, ఈ యొక్క కుటుంబము ఆశీర్వదించబడటానికి ఎలా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. మన కుటుంబాలు ఎప్పుడు లేని స్థితిలోనే ఎప్పుడు ఇబ్బందులు ఇరుకుల్లోనే, ఎప్పుడు బాధలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లయితే ఈరోజు మనము ఒక శ్రేష్టమైన మాటలను మనము ధ్యానం చేద్దాం. ఈరోజు కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి అని అంటే మనము ఎలా ఉండాలి, మన కుటుంబము ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము ప్రతి ఒక్కరు తీర్చి చూడండి. కీర్తన గ్రంథము 128వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథము 128వ కీర్తన 1 నుండి కొన్ని మాటలు మనము ఈరోజు ఎలా ఉండాలి, మన కుటుంబాలు ఎలా ఉండాలి, ఎలా మన కుటుంబాలు మనము కొనసాగించుకోవాలి, ఎలా మన కుటుంబాలు ఉండాలో, ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మార్చబడాలంటే ఎలా ఉండాలో ఇద్దరము కొద్ది మాటలు మనము ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 128వ కీర్తన 1 నుండి నేను చదువుతున్నాను, మీరు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు ధన్యులు. విన్నారా ఈ మాటలు? కీర్తన గ్రంథము 128వ కీర్తన 1 నుండి 128వ కీర్తన 128వ కీర్తన 1 నుండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. నేను 1 నుండి 5 దాకా చదివానండి. ఈ వచనాలు మనము ఈ రాత్రి ధ్యానం చేద్దాం. దేవుని యొక్క మాటలు బహుశ్రేష్టగా తెలియజేస్తుంది. బహు ఎవ్వరంగా మనకి తెలియజేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు ధన్యులు. హల్లెలూయా. ఏం చెబుతున్నాడండి ఇక్కడ? దావీదు భక్తుడు, కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మనము కుటుంబాలు ఆశీర్వాదకరంగా, మన కుటుంబాలు దీవెనకరంగా, మన కుటుంబాలు అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు మాదిరికరంగా ఉండాలి అంటే మనము చేయవలసింది ఏంటంటే, యెహోవా యందు అనగా యేసు క్రీస్తు ప్రభు యందు భయభక్తులు కలిగి అండి. దేని యందు భయభక్తులు కలిగి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు ధన్యులు. అంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, దీవెనకరంగా మార్చబడాలి, అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి, ఆ పరలోక రాజ్యానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడాలి అని అంటే మనం ముందుగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి.
దేవుని యందు ఎప్పుడైతే భయం కలిగి వణుకు కలిగి మనం నడుచుకుంటామో, దేవునికి భయపడి మనము ఆయన యందు లోబడి ఉంటామో, అప్పుడు మనం ధన్యులుగా మార్చబడతాం, ఆశ్చర్యకరంగా మార్చబడతాం. ఇక్కడ అందుకే అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు ధన్యులు. హల్లెలూయా. ఏం చేయాలి? ఒకటి, భయభక్తులు కలిగి ఉండాలి, భయముతో నడుచుకోవాలి. అందుకే యెహోషువ గ్రంథంలో యెహోషువ అంటాడు, ఇగో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. ఆ మాట అనటానికి గల కారణం ఏంటంటే, ఆ మాట అనటానికి గల ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు అనబడుతున్న వారు, దేవుని బిడ్డలు అనబడుతున్న వారు, ఇదిగో అనేక మంది కుటుంబాలు ఏమైపోయాయి అంటే, ఇదిగో పాపం వైపు చూశారంట, శాపం వైపు చూశారంట, ఈ లోక సంబంధమైన దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వారి వైపు చూశారంట, విగ్రహాల వైపు చూశారంట. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి, దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వారు దేవుడిని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి వైపు దృష్టి నిలిపారంట, వారి ఆలోచనలు నిలిపారంట. అంటే విడిపించిన దేవుడిని, కాపాడిన దేవుడిని, నడిపించిన దేవుడిని, ఇదిగో మార్గము చూపించి, ఇదిగో ఆహారం లేనప్పుడు ఆహారం అనిచ్చి, ఇదిగో నీళ్ళు లేనప్పుడు నీళ్ళనిచ్చి, అనేక రీతిగా బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్న దేవుడిని మరిచి వారి కుటుంబాలు ఎటు తిరిగాయి అంటే లోక సంబంధమైన వాటి వైపు తిరిగాయి. లోక సంబంధమైన వాటి వైపు వారికి దృష్టి మళ్ళింది. అంటే లోకములో ఉన్న వాటిని ఆశించారంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు. దేవుని బిడ్డలు అనబడుతున్న కుటుంబాలు ఎలా మార్చబడ్డాయి అంటే, దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి భయపడకుండా లోకము వైపు చూస్తూ లోకనిచ్చిన వైపు తిరిగారు. అంటే లోకానికి భయపడ్డారు, లోక మనుషులకు భయపడ్డారు, కానీ సర్వశక్తి కలిగిన దేవునికి భయపడాల. సర్వాధికారి, సమస్తమును చేయగలిగిన దేవుడు, భూమాకాశములను నోటి మాట చేత కలగ చేసిన వాడు, అంటే మేఘములను వాహనములుగా చేసుకున్నవాడు, గాలి రెక్కల మీద గమనము చేయవాడు, ఆయన ఎలుగును వస్త్రముగా ధరించుకునేవాడు, ఆయన ప్రభావం, ఆయన మహిమ, ఆయన ప్రత్యక్షత వివరించలేనిది, వర్ణించలేనిది. అంత ప్రభావం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఆ దేవునికి భయపడకుండా ఈ లోకస్తులకు భయపడి లోక సంబంధమైన వాటి వైపు తిరిగి వారు ఎలాగున్నారంటే లోకములో జీవిస్తున్నారు. అయితే ఈ యెహోషువ మాత్రం అంటాడు, ఇదిగో మీరు ఎలాగైనా ఉండండి, మీరు ఎలాగైనా జీవించండి, కానీ నేను నా దేవుడికి భయపడేవాడును. హల్లెలూయా. ఎవరికండి? దేవుడికి. భూమిని పాదపీఠముగాను ఆకాశమును సింహాసనముగాను చేసుకున్న దేవునికి నేను భయపడేవాడిని. అంటే సమస్తమును కలగ చేసిన దేవునికి నేను భయపడేవాడిని. ఇదిగో మీలాగా నేను చేస్తే నాకు కలవదు, మీలాగా నేను నడుచుకోలేను. ఎందుకు అనంటే నేను దేవునికి భయపడుతున్నాను. కాబట్టి మీరు ఎటని వెళ్ళండి, ఎక్కడైనా ఉండండి, నాకు సంబంధం లేదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించుదుము. హల్లెలూయా. ఎవరినండి? ఎవరిని? యెహోవాని. యేసుక్రీస్తు ప్రభువారిని మేము సేవిస్తాము. మేము యేసుక్రీస్తు ప్రభువారిని తప్ప మరి దేనిని సేవించము. మీరు ఎటని వెళ్ళండి, మేము ఆయన యందు భయభక్తులు కలిగిన వారము, ఆయనను ఇష్టలుగా, ఆయనకి ఇష్టానుసారంగా జీవించవలసిన వారము. ఆయనకి వ్యతిరేకంగా మేమేమీ చేయలేదు. ఆయన మమ్మల్ని చూస్తున్నవాడు, ఆయన మమ్మల్ని పరీక్షిస్తున్నవాడు, ఆయన కనులెత్తి మమ్మల్ని చూస్తున్న దేవుడు కనుక మేము ఆయనకే భయపడేవారమే, కానీ మీకు భయపడి, మీకు లోబడి, ఇదిగో మీ వైపు మేము తిరగలేమయ్యా. ఏది ఏమైనా కానీ మా ప్రభువును మేము సేవిస్తాం, మేమును మా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. యెహోషువ చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడాడు. ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, ఈరోజు మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి, మన కుటుంబాలు అనేకులకు మాదిరికరంగా ఉండాలి, అనేకులకు సాక్షులుగా మార్చబడాలి. మన కుటుంబాలు ఒక గొప్ప ఆశీర్వాదమును పొందుకొని మన కుటుంబాలు ఆ పరలోక రాజ్యానికి యోగ్యులుగా, అర్హులుగా మార్చబడాలి అని అంటే
మనం ప్రాముఖ్యంగా చేయవలసిందంటే ఈ యెహోషువ ఎలా అయితే మాట్లాడాడో, నేనును మా ఇంటి వారు యెహోవాను సేవించుదుము. హల్లెలూయా. ఎలాగైతే ఈ యొక్క యెహోషువ మాట్లాడారో, ఈరోజు మనము కూడా ఆ నిశ్చయత కలిగి, ఆ ఆలోచన కలిగి, ఆ తలంపులు కలిగి, ఆ ఉద్దేశాలు కలిగి, నేనును కూడా యెహోవాని, యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే సేవించుదాము, ఆయన అంటే మాత్రమే మేము భయభక్తులు కలిగి ఉంటాము అని ఎప్పుడైతే మనం ఒక తీర్మానం తీసుకుంటామో అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. యెహోషువ ఏం చేశాడు? భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. జనమంతా కూడా ఒక దారి అయిపోయారు, ప్రజలందరూ ఒక దారికి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఈ యెహోషువ మాత్రము, కుటుంబం మాత్రము ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు, దేవునికి వణికారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవునికి ఇష్టలుగా బతకాలని, దేవుడు కోరుకున్న రీతిగా జీవించాలని దేవునికి భయపడి జీవించారండి. హల్లెలూయా. కాబట్టి యెహోషువ వలె మనం దేవునికి భయపడాలి. మనం ఇంకా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోనే మనము ఆదికాండంలో మనం ఇంకా చూసినట్లయితే మనకు మరొక వ్యక్తి కనపడతారు. ఎవరండి? ఎవరు అంటే చూడండి, ఆదికాండము మనం చూసినట్లయితే అక్కడ మరొక కుటుంబము మనకి కనపడుతుంది. ఆ కుటుంబం ఎవరు అంటే చూడండి, 6వ అధ్యాయము 20వ వచనాలు మనం చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడుగా నుండెను. హల్లెలూయా. చూడండి, యెహోవా దృష్టికి కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఇంకా మనం చదివితే ఆ కుటుంబం గురించి రాయబడుతుంది. నోవాహు వంశవల్లి ఇదే. నోవాహు నీతిమంతుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. చూడండి, దేవునికి భయపడి దేవునితో నడిచినవాడు నోవాహు అని రాయబడిందండి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈ యొక్క నోవాహు అని. చూడండి, కుటుంబం అంతా దేవుని యొక్క మాటకు లోపడ్డారు. ఈ యొక్క నోవాహు కుటుంబం ఎలా ఉంది అని అంటే, ఆ రోజుల్లోని వర్షాలు లేవు, ఆ రోజుల్లోని వర్షం అనే మాటే లేదండి. భూమి అంతయు కూడా బీడుగా మార్చబడింది, గట్టిగా పండగ మార్చబడింది. వర్షము అనే మాటే లేని ఆ రోజుల్లోని ఏం జరిగిందంటే, దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఈ యొక్క నోవాహు దగ్గరకు వచ్చాడు. నోవాహు కాడికి రావడానికి గల కారణం ఏంటి? ఆయన దేవుని దృష్టికి కృప పొందిన వాడిగా ఉన్నాడు కనుక, ఇదిగో కృప పొందిన వాడు ఈ ఒక్క వ్యక్తే. భూమి మీద ప్రతి ఒక్కరు కూడా చెడిపోయారు, ప్రతి జీవి చెడిపోయారు, ప్రతి మనుషుడు అనబడుతున్న వారందరూ కూడా ఇదిగో పాపములో, శాపములో, దోషములో పడిపోయారు. అందరినీ నశింప చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొందిన వాడిగా కనబడినప్పుడు, దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి నోవాహుతో అంటాడు, నోవాహు, నువ్వు ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడిగా మార్చబడ్డావు, నువ్వు ఒక్కడవే నా దృష్టికి కృప పొందిన వాడిగా మార్చబడ్డావు కనుక నీ కుటుంబమే నా దృష్టికి అంగీకారంగా ఉన్నది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక ఓడని సిద్ధపరచు, ఒక వాడని సిద్ధపరిచి ఆ వాడలోని అనేకమైన జీవులను, నేను కొన్ని జీవులను పంపిస్తాను, ఆ జీవులను ఎక్కించు. అలాగనే నేను ఇదిగో ఆ వాడని సిద్ధపరిచి మీ కుటుంబం అంతా కూడా ఆ వాడలోనికి ఎక్కండి అని చెప్పేసి అంటాడండి. అయితే ఈ నోవాహు కూడా దేవుని మాటకు లోబడి ఆ వాడని సిద్ధపరుస్తాడు. ఆ కుటుంబం అంతా కూడా ప్రయాసపడి ఆ వాడని సిద్ధపరుస్తాడు. సిద్ధపరుస్తున్న ఈ సమయంలో ఆ ప్రజలందరికీ కూడా చెబుతాడు, ఏమని అంటే, అయా, గొప్ప జల ప్రవాహము రాబోతుంది, జల ప్రవాహము చేత అందరూ కొట్టకపోయి నశించిపోతారు, చచ్చిపోతారు. కాబట్టి ఈ రోజుల్లో మనం రక్షించబడాలి, ఈ రోజుల్లో మనం కాపాడబడాలి అని అంటే ఇదిగో ఈ వాడలోనికి ఎక్కాలి. కాబట్టి మీరు అందరూ రండి, ఈ వాడని సిద్ధపరుద్దాం, ఈ వాడని సిద్ధపరిచి ఈ వాడలో మనము జీవిద్దాం అని ఈ నోవాహు ఇక ఆ యొక్క దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించాడండి. సువార్త ప్రకటించినప్పుడు కూడా ఎవరు కూడా రాలేదు, ఎవరు కూడా ఆ సువార్తను అంగీకరించలేదు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, ఇంతకాలం లేని వర్షము, ఇంతకాలం రాని ఈ యొక్క జల ప్రవాహము ఇప్పుడు ఎందుకు వస్తుంది?
ఇప్పుడు ఎందుకు వస్తుంది, రాదు, వర్షమే రాదు అనే ఒక నిర్లక్ష్య భావంతో ఆ యొక్క నోవాహు మాటలను వినకుండా, అంగీకరించకుండా, కుటుంబము పడుతున్న భారాన్ని చూడకుండా వారు అలాగనే జీవిస్తారండి. అలాగే జీవిస్తూ ఉంటే దేవుడు చెప్పిన రీతిగా ఈ యొక్క నోవాహు కుటుంబం అందరూ కూడా కలిసి ఆ వాడని సిద్ధపరిచారు. ఆ వాడని సిద్ధపరిచిన తర్వాత కూడా నోవాహు చెప్పాడు, అయ్యా గొప్ప జల ప్రవాహం రాబోతుంది, అందరూ నశించిపోతారయ్యా, ఇదిగో ఈ వాడలోనికి రాండి, ఈ రక్షణ అనే వాడలోనికి రాండి, మీకు క్షేమము కలుగుతుంది, మీకు ఇగో మీ ప్రాణాలు రక్షించబడతాయి, మీరు దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడతారు, ఈ వాడలోనికి రాండి అయ్యా అని అనేకులు పిలిచారండి. కానీ ఎవరు కూడా ఆ వాడలోనికి రాలేదు. రానప్పుడు ఏమైందంటే ఆ యొక్క నోవాహు ఆ కుటుంబం మాత్రము ఆ వాడని సిద్ధపరిచి ఆ వాడలోనికి ఎక్కారు. అలాగే దేవుడు అనేకమైన జీవులను, ఆ పురుగులను, పక్షులను, అనేకమైన వాటిని కూడా ఆ వాడలోనికి పంపించాడు. జతలుగా పంపించినప్పుడు ఆ వాడలోనికి ఎక్కారండి. ఎక్కిన తర్వాత ఇదిగో ఆ వాడకి మూత వేయబడింది. హల్లెలూయా. మూత వేయబడిన క్షణమే వర్షము ప్రారంభమైంది. హల్లెలూయా. వెంటనే మన వాక్యం చూస్తే తేటగా చెప్తుంది, వర్షం ఎలా ప్రారంభమైందంటే ఆకాశం నుండి వాన కురుస్తుంది, భూమి నుండి ఓట, నీటి ఓట ప్రవాహమలే ప్రవహిస్తూ ఉన్నది. పైనుండి వర్షము, కింద నుంచి వర్షము భయంకరంగా 40 దినాలు ఆ వర్షము అలాగూ కురుస్తూ ఉన్నదంట. కురుస్తూ ఉంటే ఆ వర్షము అంత ఈ భూమి అంతా కూడా నింపబడి ఆ భూమి మీద ఉన్న ప్రజలు, పక్షులు, జీవులు అనేకమైనవి అన్ని కూడా నశించిపోయాయి, తూర్చివేయబడ్డాయి. ప్రతి ఒక్కరు మనిషి అనబడుతున్న వారందరూ చనిపోయారు. నోవాహు చెప్పాడు, ఇదిగో జల ప్రవాహం రాబోతుంది, ఇదిగో ఆ జల ప్రవాహం నుంచి తప్పించుకోవాలి అని అంటే ఈ వాడ ఎక్కండి అని చెప్పారు. ఆ కుటుంబం అంతా కూడా ప్రకటించింది సువార్త. కానీ ఆ సువార్తను వారు అంగీకరించలేదు. అందరిందే చెప్తారు, దేవుని రెండో రాకడంట, దేవుని రాకడంట, దేవుని పరలోకం అంట, నమ్ముకోపోతే నరకానికి పోతాడంట అని ఇంతే చెప్తారు అని అంటున్నారు. కానీ ఆ రోజు నోవాహు కూడా చెప్పాడండి, మీరు దేవుని ఈ వాడలోనికి వస్తే మీరు బ్రతుకుతారు, వాడలోనికి రాకపోతే ఈ జల ప్రవాహంలో మరణిస్తారు అని నోవాహు ఎప్పుడు దాదాపుగా 4000 సంవత్సరాల క్రితమే, లేదండి 3500 4000 సుమారు ఆ సంవత్సరాల క్రితమే నోవాహు ప్రకటించాడు. జల ప్రవాహం రాబోతుంది అని ప్రకటించాడు. కానీ ఆ ప్రజలు వినలేదండి. ఆ ప్రజలు ఆ సువార్తను త్రోసివేశారు. దేవుడు చెప్పినట్లుగానే జల ప్రవాహం వచ్చింది, అక్కడున్న ప్రజలందరూ నశించిపోయారు. ఈరోజు మరలా రెండవసారి ఇదిగో దైవ సేవకులు అనబడుతున్న మమ్మల్ని ఎన్నుకొని దేవుడు మరొక సువార్తను మీకు వినిపించబోతున్నాడు. ఏంటి అని అంటే దేవుని రెండో రాకడ సమీపముగా ఉన్నది. దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి తను చేయవలసిన త్యాగమును చేశాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఒక మనుషుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ప్రతి కుటుంబం ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియచేసి ఆయన ఈ భూమి మీద ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచి ఈ భూమికి ఆకాశానికి మధ్య వేలాడబడి 3 మేకుల చేత 6 గంటల సేపు ఇదిగో ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచి ఆయన ప్రాణమును విడిచి 3వ రోజున సజీవుడై తిరిగి లేచిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను పరమునకు వెళ్ళిపోతున్నాను, నేను పరలోకానికి వెళ్ళి మీ కొరకు ఇదిగో రాజ్యమును సిద్ధపరచబోతున్నాను, మీ కొరకు నివాస స్థలాలను సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మరలా నేను వస్తాను. ఈ లోపల ఎవరైతే ఇదిగో నా రక్తము చేత కడగబడతారో, ఎవరైతే ఇదిగో ఈ సువార్తను అంగీకరించి దేవుని సన్నిధిలో అడుగు పెడతారో, ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, ఎవరైతే నేనే దేవుడును, నేను తప్ప దేవుడు లేడని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఇదిగో ఇష్టపడతారో, ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో వారే రక్షించబడతారు, వారు రాని వారు నశించిపోతారు, అగ్నిలో కాలవేయబడతారు అని దేవుడు చెప్పాడండి. అదే వార్త ఆ రోజు నోవాహు చెప్పాడు. మరలా దేవుడు తన సేవకులైన మమ్మల్ని ఎన్నుకొని మరలా రెండో సువార్త వినబడుతుంది. ఏంటంటే ఇదిగో దేవుని యొక్క రాకడ రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది.
దేవుడు రానై ఉన్నాడు. దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి, ఆయన ద్వారమున నిలిచి ఉన్నాడని. ఇదిగో ఆయన రావడానికి సిద్ధమై ఉన్నాడు. ఈ రావడానికి సిద్ధమై ఉన్న ఈ సమయంలో నీవు సిద్ధపడకపోతే, ఇదిగో ఆయన రాకడ సిద్ధముగా ఉన్నది. ఆయన మేఘాల మీద ఆరోహణమై కోటాది కోటి దేవదూతల ద్వారా ఆ యొక్క మేఘాల మీద నుంచి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తూ ఉన్నాడు. రాబోతున్న ఈ రోజుల్లో నువ్వు నేను మనము రక్షించబడకపోతే ఇదిగో నరకానికి పాత్రము కదా, అగ్నికి పాత్రము కదా. ప్రియ సహోదరి గమనించండి, ఆ రోజు నోవాహు చెప్తే వారు వినలేదు, వారు నశించిపోయారు. కానీ ఈరోజు మనము ఈ సువార్తని నమ్మి ఇదిగో మన కుటుంబాలు ఆశ్రయకరంగా దీవెనకరంగా ఉండాలంటే మనం దేవునికి భయపడాలి. హల్లెలూయా. దేవుని సువార్తను అంగీకరించాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మన కుటుంబాలు ఆశ్రయించబడతాయి. నోవాహు కుటుంబం ఆశ్రయించబడటానికి గల కారణము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు విధేయులయ్యారు. దేవుడు చెప్పినట్లు వాళ్ళని సిద్ధపరిచారు, ఆ వాడలోకి ఎక్కారు, వారు రక్షించబడ్డారు. ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఇదిగో ఈ భూమి మీద ఇదిగో నోవాహు ద్వారానే మరలా వంశము ప్రారంభించబడింది. ఈ రోజు మరలా మనము కూడా ఆశ్చర్యకరంగా దీవెనకరంగా అనేకులకు మహిమకరంగా ఉండాలి అని అంటే, ఈ రోజు మనమే దీవెనకరంగా మార్చబడాలంటే, ఈ రోజు మన ద్వారా అనేకులు దేవుని యొద్దకు రావాలి అని అంటే, ఈ రోజు మనము మన కుటుంబాలు ఆశ్చర్యకరంగా ఉండాలంటే మనము ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోషువ ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడో, నోవాహు ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడో, ఈరోజు మనము కూడా అతి భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబాలు ఆశ్చర్యకరంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నా కీర్తనకారుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు ధన్యులు అండి. ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే రెండోది ఏంటి? ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. అందుకే యోహాను సువార్తలో దేవుడు చెప్తాడు, 14వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎత్తుకు రాలేడు. హల్లెలూయా. ఎవరి ద్వారా అండి? దాని తండ్రి ఎత్తుకు ఎవరి ద్వారా వెళ్ళగలము? ఎవరు పరలోక రాజ్యానికి ఎలాగ వెళ్ళగలము అని అంటే, దేవుడు చెప్తున్నాడు నేనే మార్గము అండి. మార్గమైన దేవుణ్ణి మనం కనుగొంటేనే పరలోక రాజ్యం జరగలుగుతాం. అందుకే ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు ధన్యులు. ఏంటి ఆయన త్రోవలు? జీవంలోనికి వెళ్ళే త్రోవలండి, పరలోకానికి వెళ్ళే త్రోవలు, ఇదిగో పరలోకములు నడిపించే త్రోవలు, ఇదిగో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా నడిపించే త్రోవలు, ఇక ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు అనేకులకు మాదిరికరంగా నడిపించే త్రోవలు, అనేకులకు దీవెనకరంగా నడిపించే త్రోవలు, ఇగో మనము మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళగలిగిన త్రోవలు మనం నడిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి అదిగో ఆయన త్రోవల యందు మనం నడిస్తే మనం ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు ఆశ్చర్యకరంగా ఉండాలంటే ఆ త్రోవను మనం అంగీకరించాలి. ఆ జీవ మార్గము కలిగిన త్రోవ, ఆ శ్రేష్టమైన త్రోవలో మనం నడవాలి. నేనే మార్గము అని చెప్పిన యేసు మార్గములో, ఆ మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే మనము ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మన కుటుంబాలు అనేకులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు ఎందుకు దుఃఖము మన కుటుంబములలో, ఎందుకు మన కుటుంబములలో బాధలు, ఎందుకు మన కుటుంబములలో బలహీనతలు, ఎందుకు మన కుటుంబంలో వేదనలు, ఎందుకు మన కుటుంబంలో సమాధానం లేదు, ఎందుకు మన కుటుంబంలో ఇంకా ఈ లేని స్థితిలోనే ఉంటున్నాయి? ఎంత కష్టపడ్డా, ఎంత వెనకేయాలని సమకూర్చాలని చూస్తున్నా ఎందుకు మనం వెనకేయలేకపోతున్నాం? ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు మనకు రూపం మిగలలేదు? ఎంత కష్టపడ్డా ఎందుకు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడట్లేదు? ఎందుకు దీవెనకరంగా మార్చబడట్లేదు? ఎందుకు ప్రయోజనకరంగా మార్చబడట్లేదు అని అంటే మన కుటుంబాలు నడవలసిన త్రోవలు నడవట్లా. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండట్లా, ఆయన త్రోవ యందు నడుచుకున్నట్లా. ఆయన త్రోవల యందు నడుచుకోకపోవటం ద్వారానే ఈరోజు ఇన్ని సమస్యలు మనకు కలుగుతూ ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు మనకు కలుగుతున్నాయి. దేనిని మనం జయించలేకపోతున్నాం, దేనిని మనం ఎదిరించలేకపోతున్నాం. గల కారణం ఏంటంటే మనము నడవలసిన త్రోవలు నడవట్లేదు. అందుకే అంటున్నాడు ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు
ధన్యులు. హల్లెలూయా. ఇప్పుడు మన కుటుంబాలు ఆస్వాదించబడాలంటే ఏం చేయాలి? ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు త్రోవల యందు నడుచుకోవాలి. ఆయన చెప్పాడు కదా, నేనే మార్గము సత్యము జీవము. ఆ మార్గమైన దేవుణ్ణి మనం ఎప్పుడైతే కనుగొంటామో, ఆ మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో, అప్పుడు మన కుటుంబాలు ఆశ్చర్యకరంగా మారుతాయి. హల్లెలూయా. మన కుటుంబాలు దీవెనకరంగా మారుతాయి. హల్లెలూయా. మన కుటుంబాలు ప్రయోజనకరంగా మారుతాయి. హల్లెలూయా. మన కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మనము నమ్మవలసిన దాన్ని నమ్మాలి, నడవలసిన త్రోవలో మనం నడవాలి. అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి, ప్రయోజనకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. సమరి స్త్రీ అనే ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ దగ్గరికి దేవుడు వెళ్ళి, ఇదిగో నేను జీవజల ఓటను నీకు ఇవ్వబోతున్నాను, ఇదిగో ఈ మార్గమే నీకు సత్యము, ఈ మార్గంలో నువ్వు నడువు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క స్త్రీతో మాట్లాడినప్పుడు వెంటనే ఆ స్త్రీ ఆ మాటలు వింటది. విని అప్పుడు ఆ స్త్రీ అంటది, ఇదిగో ప్రవక్తులు ప్రవశించిన రీతిగా మమ్మల్ని రక్షించువాడు, మమ్మల్ని కాపాడువాడు, మా కుటుంబాలు ఆశ్చర్యకరంగా మార్చగలిగిన దేవుడు వచ్చి ఉన్నాడు అని ఆ సమరయ స్త్రీ ఆ సమరయ దేశం అంతయు ఆ ప్రాంతం అంతయు కూడా ప్రకటించిందండి. ఈరోజు మనము ఆయన త్రోవను గ్రహించి ఆయన త్రోవ యందు మనం నడుచుకుంటే, అదిగో సమరయ స్త్రీ ఎలాగో అనేక మందికి స్వార్థ ప్రకటించిందో, అనేకులకు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మహిమకరంగా బ్రతికిందో, ఈరోజు మనం కూడా మార్చబడతాం. ఈరోజు మనం కూడా తీర్చబడతాం. ఆయన మార్గమైన దేవుణ్ణి వెతికి ఆ మార్గంలో మనం నడుచుకున్నప్పుడు, ఆ మార్గంలో మనం జీవించినప్పుడు, ఆ మార్గంలో మనం నిలిచి ఉన్నప్పుడు మనం ప్రయోజనకరంగా మార్చబడతాం, మనం దీవెనకరంగా మార్చబడతాం. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఇదిగో చేపలు పట్టుకునే వారి దగ్గరికి వెళ్ళన్నాడు, ఇదిగో మీరు చేపలను విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నా మార్గంలోనికి రాండి, మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, మనుషులు పట్టే వారిగా చేస్తాను అని అన్నాడు. అంటే ఇప్పుడు మీరు నడుస్తున్న మార్గము చేపలు పట్టే మార్గము, మీరున్న స్థితి ఏదో లోకస్థారమైన స్థితి, కానీ ఆ స్థితి నుంచి విడిచి నన్ను వెంబడించు, నా మార్గంలోనికి రా అని ఆ యొక్క 12 మంది శిష్యులునండి, ఆ యొక్క పేతురును, సీమోను అనబడిన పేతురును అండి, ఆంద్రేయను, అలాగే ఇక మనం చూస్తే యాకోబును, యోహానును, మీరు చేపలు పట్టుకునేవారు, ఈయన పిలిచి అంటాడు, మీరు చేపలు పట్టక ఇదిగో నన్ను వెంబడించండి, నా మార్గంలో నడవండి, మిమ్మల్ని ఆశ్చర్యకరంగా ఉంచుతాను, దీవెనకరంగా ఉంచుతాను, ప్రయోజనకరంగా ఉంచుతాను అని చెప్పాడండి. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారి త్రోవలకు లోబడిపోయారు ఈ శిష్యులు. ఎప్పుడైతే వారు లోబడిపోయారో వారు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలు మన యొక్క స్థితిగతులు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉండాలంటే మనం కూడా చేయవలసింది ఏంటంటే మనం సరైన త్రోవలో నడవాలి. హల్లెలూయా. ఒకటి ఏం చేయాలి? భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఎలాగూ అనంటే అలాగూ నోవాహు నడుచుకున్నాడు, అలాగా యెహోషువ నడుచుకున్నారు, అలాగే మనం నడవాలి. రెండవది ఆయన త్రోవలో మనం నడవాలి. శిష్యులు ఎలాగైతే అది వారి చెడు జీవితం నుంచి విడిపించబడి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ మార్గంలో నడుచుకున్నారో మనము కూడా అలాగూ ఆయన త్రోవ యందు నడవాలి. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. తర్వాత 2వ వచనంలో అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టజీతము నీవు అనుభవించుదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అండి. రెండోది ఏం జరుగుతుంది? ఒకటి భయభక్తులు కలిగి నడుచుకున్న తర్వాత, రెండవదిగా ఆయన త్రోవలో నడిచిన తర్వాత జరిగే సంభవం ఏంటంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టజీతము నీవు అనుభవించుదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అండి. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన త్రోవల యందు మనం నడుచుకుంటామో, అప్పుడు నిశ్చయముగా మనము మన కష్టజీతము అనుభవించుదాము. చూడండి, ఈరోజు చాలా మంది కష్టపడుతున్నారు, శాఖలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, కానీ ఆ కష్టపడ్డ ఆ డబ్బులు కడుపారు తినలేకపోతున్నారు. ఈరోజు చూడండి, ఆస్వాదించబడాలి, దీవించబడాలని అనేక రీతిలుగా కష్టపడుతున్నారు, అనేక రీతిలుగా ప్రయాసపడుతున్నారు, అనేక రీతిలుగా అనేకమైన భారాలు మోస్తూ, అనేకమైన ఇబ్బందులు పడుతూ కష్టపడాలి, ఎట్లాగైనా నేను డబ్బు సంపాదించాలని కష్టపడుతున్నారు. కానీ ఆ కష్టజీతము అనుభవించలేకపోతున్నారు. ఆ కష్టజీతము తెలియకుండానే వెళ్ళిపోతుంది, హాస్పిటల్ పాలవుతుంది, అనేకులు
అనేకులు వారికి ఇవ్వాల్సి వస్తుంది, అనేకమైన అప్పులు పాలవుతున్నాం, అనేక రీతులుగా కష్టం అంతా పోతుంది. మనం కష్టపడే కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. గల కారణం ఏంటంటే మనం దేవుని అంగీకరించట్లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట్లేదు, దేవుని త్రోవల యందు నడుచుకోవట్లేదు. కనుక మనం కష్టపడే కష్ట జీతము మనం అనుభవించలేకపోతున్నాం. అందుకే అన్నాడు, నిశ్చయముగా నీ కష్ట జీతము నువ్వు అనుభవించు. నువ్వు ఎప్పుడు అనుభవించడం అంటే, ఒకటి భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకునేటప్పుడు మనము ఆ యొక్క కష్ట జీతమును అనుభవించగలుగుతాం. మన కష్ట జీతం అనుభవించాలి అని అంటే ఆయన మార్గంలో నడుచుకోవాలి. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన కష్ట జీతము మనం అనుభవించగలుగుతాం, మనం కడుపారా తినగలుగుతాం, నలుగురికి పెట్టగలుగుతాం. మన కష్ట జీతము మనం అనుభవించాలి అని అంటే మనము నడవలసిన మార్గంలో నడవాలి, ఉండవలసిన విధానంలో మనం ఉండాలి. అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు నిశ్చయముగా నీవు నీ కష్ట జీతమును అనుభవించుదువు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. మనం ధన్యులుగా మార్చబడతాం, ఆశీర్వాదకరంగా మార్చబడతాం, దీవెనకరంగా మార్చబడతాం, అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడతాం. మనము ఆయన త్రోవల యందు నడుచుకున్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 3వ వచనంలో అంటాడు, నీలోకిట నీ భార్య ఫలించును, అంటే నీలోకిట నీ భార్య ఫలించును, ద్రాక్ష ఒలి వలె నుండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలేవా మొక్కల వలె నుందురు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? తర్వాత 3వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, నీలోకిట నీ భార్య ఫలించు, ద్రాక్ష ఒలి వలె నుండును. ఇప్పుడు మన భార్యలు, మన కుటుంబంలో మన భార్య ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉండాలి అని అంటే మనము పైన వచనాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనం నడుచుకున్నప్పుడు అప్పుడు మన భార్య అంటే అక్కడ అన్నాడు, నీ భార్య, నీలోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇప్పుడు మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మనం చేయవలసింది కూడా భయభక్తులు కలిగి ఉంటామండి. అర్థమవుతుందా? ఈ కింద వచనాలు ఆశీర్వాదకరమన్నీ మనకు రావాలి అని అంటే మనం చేయవలసింది భయభక్తులు కలిగి ఉండటమే. యేసుక్రీస్తు నందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవల యందు మనం నడుచుకోవాలి. అప్పుడే ఇగో మన భోజనపు బల్ల చుట్టూ మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు, అనేకులకు మహిమకరంగా బ్రతకగలుగుతారు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన త్రోవల యందు నడిచినప్పుడు మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఫలిస్తారండి. ఈరోజు మన పిల్లలు జ్ఞానవంతులుగా, మన పిల్లలు ఇగో మంచి జ్ఞానం తెచ్చేవారుగా, వివేకము కలిగిన వారుగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో మన పిల్లలు అలా ఉండపోవడానికి, అది ఎలాగా ఇగో ఇక్కడ చెప్తున్న రీతిగా ఒలీవ మొక్కల వలె ఉండపోవడానికి గల కారణం ఏంటంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగలేము, మనము ఆయన త్రోవల యందు నడవట్లేదు కనుక మన పిల్లలు ఫలించలేకపోతున్నారు, మన పిల్లలు అభివృద్ధి చెందలేకపోతున్నారు, మన పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోతున్నారు. మన పిల్లలు జ్ఞానవంతులుగా మార్చబడాలి, మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఆ పైన చదవబడిన మాటలు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏంటండి? ఇవన్నిటికీ గల కారణం ఆ రెండు మాటలే. ఆ మొదటి అధ్యాయంలో రాయబడిన ఆ రెండు మాటలే, ఆ మొదటి వచనంలో రాయబడిన యెహోవా యందు భయభక్తులు కలిగటమే, రెండవది ఆయన త్రోవల యందు నడుచుకునటమే. ఈ రెండింటి ద్వారానే ఇదిగో మనము మన కష్టార్జితంను మనం అనుభవిస్తాము. మన భార్య ద్రాక్షవల్లి వలె ఫలిస్తుంది, మన లోకిట మన భార్య ద్రాక్షవల్లి వలె ఫలిస్తుంది. అలాగే మన భోజనపు బల్ల చుట్టూ మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే ఇవన్నీ జరగాలి అని అంటే ఆ పైన భయభక్తులు ఆయన త్రోవలో నడుచుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అవన్నీ పొందాలి అని అంటే ఆ రెండు చేయాలి. ఇంకా 4వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. హల్లెలూయా. ఎలాగంట? ఇలాగూ ఆశీర్వదించబడు. ఇలాగూ అని అంటే ఇదిగో
ఇలాగూ అనే మాట ఎలాగంటే నీ కష్టజీతం నువ్వు అనుభవిస్తావు, ఇంకా అలాగే నువ్వు ధనుడు, నీకు మేలు కలుగుతుంది, అలాగే నీ లోకిని నీ భార్య భరిస్తుంది, అలాగే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ఇదిగో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఇలాగూ ఆశీర్వదించబడతావు. ఈ రెండు కారణాలేనండి మనం ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణము, మనం దీవించబడలేకపోవడానికి గల కారణము, మనం అనేకులకు మాదిరికరంగా ఉండలేకపోవడానికి గల కారణము, అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడలేక ఉండడానికి గల కారణము, ఈరోజు మన కుటుంబాలు అనేకమైన దుర్మార్గమైన స్థితిలో ఉండడానికి గల కారణము, మన కుటుంబంలో సమాధానం లేకపోవడానికి గల కారణము, మనం ప్రయోజనకరంగా మార్చబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే రెండు మాటలండి. ఒకటి ఆయన యందు భయభక్తులు లేకపోవటము, రెండోది ఆయన త్రోవలు యందు నడుచుకోలేకపోవటం. ఈ రెండు కొదువు కావటం ద్వారానే ఈరోజు మనం ఆశీర్వాదంలో చూడలేకపోతున్నాం, ఈరోజు మనం దీవెనకరంగా మార్చబడలేకపోతున్నాం, ఈరోజు మనం ఫలించలేకపోతున్నాం. ఎప్పుడు అదే కన్నీరు, అదే వేదన, అదే రోదన, అదే గొడవ, అదే కొట్లాట, అదే గొడవ, అదే ఇబ్బంది. కారణం ఏంటంటే ఈ రెండు విషయాల్లో మనం తప్పిపోతున్నాం కనుక మిగతా వేలను చూడలేక ఈ వేదనలో, ఈ బాధలో, ఈ చింతలో, ఈ ఇబ్బందుల్లో మనం పడిపోతున్నాం. అర్థమవుతుందని చెప్పే మాట. మనం ఆశీర్వదించబడాలి, జీవించబడాలంటే, మన కన్నీరు తుడిచివేయబడాలి అనంటే, మన ఇబ్బందులు కొట్టివేయబడాలి అనంటే, మన సమస్యలు కొట్టివేయబడాలి అనంటే, ఇగో మన ప్రతి ఇరుకు ఇబ్బందులు కొట్టివేయబడాలంటే మనుషులకు కాదు భయపడాల్సింది, దేవునికి భయపడని స్థితి మారుతుంది. మనుషుల మార్గంలో కాదు నువ్వు నడవలసింది, దేవుని మార్గంలో నడువు. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడతావు, దీవెనకరంగా మార్చబడతావు, దేవుని నామానికి మహిమకరంగా జీవించగలుగుతావు. ఆ పరలోక రాజ్యానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలండి, ఎక్కువలో రెండు విషయాలు. ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి, రెండోది ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఈ రెండు విషయాలు ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు కింద జరిగే మేలును చెప్తున్నాడు. నీ కష్టజితము నీవు అనుభవించుదవు, నీలో గిట్ట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ యొక్క భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. చూడండి, ఫలించే మొక్కల వలె ఉంటారండి, ఫలించే మొక్కల వలె ఉంటారు. కాబట్టి మనము ఎవరిలో అంటకట్టబడాలంటే దేవునిలో, యేసుక్రీస్తు ప్రభువులో మనం అంటకట్టబడాలి. అప్పుడు మనం ఫలిస్తాం. అందుకే అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు, ఇదిగో మీరందరూ నాలో అంటకట్టుబడితేనే తప్ప ఎవడను ఫలించడు. నాలో అంటకట్టబడితేనే ఫలిస్తారు, నాలో అంటకట్టబడకపోతే ఎవడను ఫలించలేడు అని చెప్తాడండి. మనం ఫలించాలి, మన పిల్లలు ఫలించాలి, మనం అభివృద్ధికరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, అనేకులకు మహిమకరంగా ఉండాలి, ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప మహిమను ప్రత్యక్షను చూడాలి అని అంటే మనం ఆయనలో ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన పిల్లలు కూడా ఫలించాలి, మన పిల్లలు కూడా ఒలీవ మొక్కల వలె ఉండాలి అని అంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకోవాలి. హల్లెలూయా. ఇంకా అంటాడు 15వ వచనంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమము కలుగునట్టు. చూడండి, యెరూషలేము నాకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము కలుగును. హల్లెలూయా. మన పిల్లలు మనం చూడగలుగుతామండి, మనము ఇశ్రాయేలు యొక్క మేలును, సమాధానము మనం చూడగలుగుతాం. అలాగే సియోనులో సమాధానము కలుగుట చూచుద్దాము. చాలా విషయాలు మనం ఆశ్చర్యకరంగా మార్చబడతాం, చాలా విషయాలు మన దీవెనకరంగా మార్చబడతాయి, మన స్థితిగతులు మార్చబడతాయి, మన కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి, మన ఇబ్బందులు తీర్చివేయబడతాయి, మన ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయబడతాయి, మన అప్పుల బాధలు విడిపించబడతాయి, మన ప్రతి సమస్య నుంచి విడుదల పొందుతాం, అనారోగ్యం నుంచి విడుదల పొందుతాం. ఎప్పుడు అనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే, ఆయన మీద ఆధారపడినప్పుడే, ఆయన ఆనుకొని జీవించినప్పుడే మన స్థితి మార్చబడుతుంది. ఈరోజు కుటుంబాలు ఉండవలసిన విధానం అంటే మనం చూస్తున్నాం.
నోవాహు నడుచుకున్నాడు, నోవాహు కుటుంబం నడుచుకున్నది దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచింది నోవాహు కుటుంబం అండి. అలాగనే మనం చూస్తే యెహోషువ తను దేవునికి భయపడి, ఇదిగో మీరు ఎటనేయాలండి, ఇదిగో నేను మాత్రము నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడము అని మాట్లాడాడండి. ఈరోజు ఆ గొప్ప నిర్ణయము మనలో ఉంటే, ఆ గొప్ప నిర్ణయంతో మనం ముందుకు వెళితే, ఇదిగో మన కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి, అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడతాయి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, దీవించబడతాం, దేవుని నామానికి మహిమ తెచ్చిన వారుగా ఉంటాం, పరలోక రాజ్యాన్ని యోగ్యులుగా అర్హులుగా మార్చబడతామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడాలన్నా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆస్వాదించబడాలన్నా, దీవించబడాలన్నా మనం చేయవలసిన రెండు విషయాలు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుంది. ఒకటి, ఆయన యందు యేసుక్రీస్తు ప్రభునందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా యేసుక్రీస్తు మార్గంలో నడవాలి. అప్పుడు మనము ఆశ్చర్యకరంగా మార్చబడతాం. హల్లెలూయా. దీవెనకరంగా మార్చబడతాం. హల్లెలూయా. అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడతాం. ఈరోజు ఒక చిన్న తీర్మానంతో మనం ప్రార్థన చేసుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు, ఇదిగో ఎలాగైతే నోవాహు కుటుంబం అనేకులకు ఆశ్చర్యకరంగా ఉందో, దీవెనకరంగా ఉందో, అలాగే యెహోషువ ఎలాగైతే దీవెనకరంగా ఆశ్చర్యకరంగా మార్చబడ్డాడో మనం కూడా అలాగూ మార్చబడతాం, మనం కూడా అలాగూ ఉంటాం, మనం కూడా అలాగూ జీవించగలుగుతాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. ఆయన యందు భయభక్తులు కలిగి లేకపోతే, ఇదిగో మనము చూస్తాం అపొస్తలుల కార్యంలోని 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఎవరు అంటే అండి, ఇద్దరు వ్యక్తులు మనం అక్కడ చూస్తాం. చూడండి ఒకసారి ఆ మాటలు నేను చూసి చూస్తాను. చూడండి అపొస్తలుల కార్యము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని యొక్క భయము భక్తి లేకుండా వారు జీవిస్తూ మనం చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అననీయ అలాగే సపీరా అనబడుతున్న వీరిద్దరిని మనం చూస్తామండి. ఈ అననీయ సపీరా వీరు ఎలాంటి వారంటే, వారికి కలిగి ఉన్నదంతా కూడా అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత వారు చేసుకునే నిర్ణయం ఏంటంటే, మేము కలిగి ఉన్నది అమ్మివేసి దేవుని పాద అనగా అపొస్తలుల పాదాల యందు పెట్టాలి. అందరూ పెడుతున్నారు, అందరూ ఇస్తున్నారు, మేము కూడా ఇవ్వాలి, దేవుని మహిమపరచాలి, మేము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడాలి, అనేకులు ప్రయోజనకరంగా ఉండాలి అని వీరు ఏం చేశారంటే, తమకు కలిగిన ఆస్తి అంతా అమ్మివేసి వీరు ఏం చేశారంటే సగం దాచుకొని సగం తీసుకుపోయి అపొస్తలుల పాదాల యందు పెట్టారు. అనగా దేవుని నామానికే, దేవునికే, పరిశుద్ధాత్మ దేవునికే దుఃఖకరంగా మార్చబడ్డారు. దేవుని యందు భయభక్తులు లేకుండా చేశారు. దేవుని మార్గాన్ని తిరస్కరించారు. వారు వెంటనే అక్కడ వారు ఉన్న స్థలంలోనే వారి ప్రాణాలను విడిచారండి. వారు ప్రాణాలను కోల్పోయారు. ఈ అననీయ సపీరా దేవుని యొక్క మాటను తిరస్కరించారు. దేవుని యందు భయభక్తులు లేకుండా చేశారు. దేవుని త్రోవలను తిరస్కరించారు. ఇదిగో అకస్మాత్తుగా వారి ప్రాణాలను కోల్పోయారు. ఈరోజు మనం ఆశ్చర్యకరంగా దేవునికరంగా ఉండాలంటే మనము ఇదిగోండి చూడండి, నోవాహు కుటుంబం వల్లే, యెహోషువ కుటుంబం వల్లే మనము ఉండాలి. వారిలాగా మనము కనిపెట్టుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి, అదిగో చెడు త్రోవలను విడిచిపెట్టి మంచి త్రోవల యందు మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం ఆశ్చర్యకరంగా మార్చబడతాం, అప్పుడు మనం దీవెనకరంగా మార్చబడతాం. రెండు విషయాలు నేను మీతో చెప్పాను. ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, ఆయన త్రోవల యందు మనం నడుచుకోవాలి. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, అప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి, అప్పుడు మన కుటుంబాలు ప్రయోజనకరంగా మార్చబడతాయి. ఈ ఉపవాస ప్రార్థనకి చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న తీర్మానంతో, అయ్యా ఇంతవరకు నేను భయభక్తులు కలిగి లేను, ఇంతవరకు నీ త్రోవల యందు ఒకళ్ళు నేను నడుచుకోలేదేమో, కానీ ఈ రోజు నుంచి నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను, ఈ రోజు నుంచి నీ త్రోవల యందు నేను నడుచుకుంటానయ్యా అని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించి ఇదిగో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన నిన్ను దీవించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేయండి, మోకరించండి, చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం.
చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. మోకాలు వేసి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పబడ్డ మాటలు బట్టి సహోదరా, చెప్పబడ్డ మాటలు బట్టి ప్రార్థన చేయి. ఇదిగో కీర్తన గ్రంథములో, ఇదిగో 128వ కీర్తనలో దేవుని యొక్క మాటలు తేలిగా తెలియజేస్తున్నాయి. ఇదిగో యేసు క్రీస్తు ప్రభువునందు భయభక్తులు కలిగి, అదిగో యేసు క్రీస్తు ప్రభువునందు ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు ధన్యులు. వారే ఆశీర్వదించబడతారు, వారే దీవించబడతారు, వారే ఫలిస్తారు, వారే ఆశీర్వదకరంగా ఉంటారు, పరలోక రాజ్యానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడతారు అని దేవుని యొక్క మాటలు చదివిస్తున్నాయి. సహోదరా, ఇదిగో నోవాహు కుటుంబం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నది. నోవాహు కుటుంబం దేవుని యందు భయము కలిగి, ఇదిగో దేవుడు చెప్పిన రీతిగా వాళ్ళని సిద్ధపరచుకున్నారు. ఇదిగో ఆ కుటుంబం ఆశ్చర్యకరంగా మార్చబడింది, ఆ కుటుంబం దీవెనకరంగా మార్చబడింది, అనేకులుగా ప్రయోజనకరంగా మార్చబడ్డారు. ఇదిగో దేవుని రాజ్యానికి అర్హులుగా యోగ్యులుగా మార్చబడ్డారు. ఈరోజు నీవు కూడా అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా నీ కుటుంబం ఉండాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబం అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నావా? నీ కన్నీరు తుడిచి వేయబడాలని ఆశపడుతున్నావా? నీ కష్ట జీవితమును అనుభవించాలని ఆశపడుతున్నావా? నువ్వు ధన్యుడుగా మార్చబడాలని, నువ్వు ఆశీర్వదకరంగా ఉండాలని ఆశపడుతున్నావా? అయితే ఈ రాత్రి దేవుని యందు భయభక్తులు కలిగి లేవేమో, ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకో. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను, ఇదిగో నీ త్రోవల యందు నడుస్తాను అని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకో. నిశ్చయముగా ఇదిగో నోవాహు కుటుంబం ఎలా ఆశ్చర్యకరంగా మార్చబడిందో, ఈరోజు నీ కుటుంబం ఆశ్చర్యకరంగా మార్చబడబోతుంది. నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుంది. నీ కుటుంబం అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడుతుంది. నీ కుటుంబం అనేకులకు ఇదిగో ఒక గొప్ప ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, ఇదిగో దేవుని నామానికి మహిమకరంగా మార్చబడబోతుంది. ఇదిగో పరలోక రాజ్యానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడబోతున్నారు. ప్రార్థన చేసుకో. ఇగో యెహోషువ అన్నట్లుగా, యెహోషువ ప్రార్థించినట్లుగా, ఇగో నేను నా ఇంటి వారును యెహోవాను సేవించును అని చెప్పిన రీతిగా, ఇదిగో నీవు నీ ఇంటి వారు ఇగో యెహోవాను సేవించండి, యేసు క్రీస్తు ప్రభువారిని సేవించండి. నిశ్చయముగా మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి, నిశ్చయముగా మీ కుటుంబాలు దీవించబడతాయి, నిశ్చయముగా మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. అయిగో మీ కుటుంబాలు మీకు మహిమ, అనేకులకు మహిమకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మార్చబడుతుంది. ప్రార్థన చేయండి. ఇదిగో అననీయ, సఫీరా దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని యొక్క మాటను తిరస్కరించి, ఆయన త్రోవలను తిరస్కరించి, వారు ఏదో సంపాదిద్దాం, ఏదో కూడగట్టుకుందామని ఇదిగో అమ్మి వేసిన ఆస్తులో సగము భాగము దాచుకున్నప్పుడు ఇగో వారి మీదకి సడన్ గా మరణం వచ్చింది. ఇగో దేవుని యందు భయభక్తులు లేకపోతే, దేవుని త్రోవల యందు నడుచుకోలేకపోతే, ఇదిగో ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రియ సహోదరా, మన పరలోక రాజ్యానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవల యందు మనం నడుచుకోవాలి. అప్పుడు మన కుటుంబాలు ఆశ్చర్యకరంగా మార్చబడతాయి. అప్పుడు మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. మన కుటుంబాలు అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడతాయి. ఇగో పరలోక రాజ్యానికి యోగ్యులుగా మార్చబడతాం. కాబట్టి ఇంతవరకు లేవేమో, అయ్యా ఈ రాత్రి నుంచి నేను ఉంటానయ్యా, ఈ రాత్రి నుంచి నేను భయభక్తులు కలిగి ఉంటానయ్యా, మీ త్రోవల యందు నడుస్తానయ్యా అని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకో. ప్రియ సహోదరి, ఈ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను ఆశీర్వదకరంగా మార్చబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఇదిగో నిన్ను గొప్ప దీవెనకరంగా మార్చడానికి సిద్ధమై ఉన్నాడు. ఈ మాటలు నీ కొరకే, నీకోసమే, నిన్ను ఆశీర్వదించడం కొరకే, నిన్ను దీవించడం కొరకే ఈ మాటలు. ఇగో నిన్ను మహింపరచడం కొరకే ఈ మాటలు. ఇగో నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడం కొరకే ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ఇదిగో నువ్వు ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.